శ్రీమాతి నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. జ్యోతిష్య చక్రంలో 7వ రాశి అయినటువంటి తులా రాశి వారి గురించి 9 గుండెలు పగిలే నిజాలు. ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చూడండి. ఇక తులా రాశి వారి గురించి ఇంతవరకు ఎవ్వరికీ తెలియని అతి ముఖ్యమైన 9 నిజాలనైతే ఈ వీడియోలో మనం ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇక వారి జీవితంలో వారు ఏ విధంగా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారో, అలాగే ఎవ్వరికీ తెలియనీయకుండా వారి యొక్క రహస్యాలను గోప్యంగా ఏ విధంగా ఉంచుతారో, ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను అన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. తులా రాశికి అధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఇక తులారాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్లో ఎల్లప్పుడూ కూడా ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారు. కష్టమే రానివ్వండి, నష్టమే రానివ్వండి, ఈ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తూ ఉంటారు. సంతోషనైనా సరే అదేవిధంగా బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఈ తులా రాశి వారు దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు. ఇలాంటి తులా రాశి వారు ఎంత ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా వారి వారి పనుల్లో ఎంతో చలాకీగా ముందడుగు వేస్తూ ఉంటారు. ఇక ఆ వర్క్లోకి వెళ్తే ఎంతో కష్టంగా ఉంటుంది, చెయ్యలేని పరిస్థితి కూడా రావచ్చు, ఇబ్బంది కూడా ఉంటుంది అని తెలిసినా కూడా ఈ యొక్క తులా రాశి వారు ఆ పనుల్లో ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే వీరు ఏ విషయానికైనా సరే ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఇక తులా రాశి వారి దగ్గర ఎవరైనా సీక్రెట్స్ను షేర్ చేసుకున్నట్టయితే గనక ఎప్పటికీ కూడా ఆ సీక్రెట్స్ను బయటకు పెట్టరు, మూడవ వ్యక్తికి అస్సలు తెలియనివ్వరు. ఈ విధంగా ఎంతో రహస్యంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాగే చాలా నమ్మదగిన వారు ఈ తులారాశి వారు అని చెప్పొచ్చు. ఇలాంటి ఈ యొక్క తులారాశి వారు మన జీవితంలో సోదరులుగా కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్గా కానీ, లేదా మన ఫ్రెండ్స్గా కానీ, ఇలా ఏ విధంగా ఉన్నా సరే తులారాశి వారిని అస్సలు మిస్ చేసుకోకండి. వీరు గనక మన తోడుగా ఉంటే సాక్షాత్ ఆ భగవంతుని యొక్క రూపమే మన దగ్గరగా ఉన్నట్లుగా అంత చక్కగా మనల్ని కాపాడుతూ ఉంటారు. ఇక తులా రాశి జాతకులు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఏమాత్రం వెనకాడరు. ప్రతి క్షణం ఈ రాశి వారికి ఏది అనిపిస్తే అదే చేసేస్తారు. అటువంటి ఈ రాశివారు తమ కుటుంబం కోసం వారి సంతోషాన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినా కూడా ఇట్టే సాక్రిఫైస్ చేసేస్తారు. ఈ విధంగా తులా రాశి వారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఉనికిని వెతుక్కుంటూ ఉంటారు. అంటే వీరి ఉనికి ఎక్కడైతే ఉంటుందో, అలాగే ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అటువంటి ప్లేస్లో ఈ రాశి వారు ఉండడం ఎక్కువ మక్కువను చూపిస్తారు. ఇక తులా రాశి వారి యొక్క జీవిత భాగస్వామ్య విషయంలో వీరు చూపించే కేర్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక క్షణం వీరు ఎంత సీరియస్ అయినా కూడా అది ఎక్కడికి దారి తీస్తుందో, ఎంత దూరం వెళ్తుందో అని మనం భయపడేటటువంటి సిచ్యుయేషన్కి ఈ రాశి వారు తీసుకువెళ్తారు. ఆ విధంగా తులా రాశి వారు వారి మనసులో అనుకున్నది చేయడానికి ఎంతటి ధైర్యాన్నైనా ప్రదర్శిస్తారు. అదేవిధంగా ఈ తులారాశి జాతకులు వీరి జీవితంలో సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు. వీరు ఏదైనా పనిని పాయింటప్ చేశారంటే ఆ పని అయ్యేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టారు. ఈ విధంగా వెనకడుగు వేయడం, మాట తప్పడం ఈ రాశి వారి వద్ద ఉండనే ఉండదు. ఇటువంటి తులారాశి వారికి ఎప్పుడూ కూడా నాయకత్వపు లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ రాశి వారు ఏ పనిలోనైనా సరే ముందు వరుసలో ఉండటానికి మొగ్గు చూపుతూ ఉంటారు. ఈ విధంగా తులారాశి వారికి సమాజంలో ఎంతో మంచి పేరు, ప్రతిష్ట, హోదా, పలుకుబడి అనేవి ఉంటూ ఉంటాయి. ఈ రాశి వారికి దానగుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే వీరి వద్దకు సహాయం కోరి వస్తే తప్పకుండా వారికి సహాయం చేస్తారు.
ఈ విధంగా తులారాశి వారు ప్రతి విషయంలో కూడా వారి ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉంటారు. అదేవిధంగా తులారాశి వారికి లైఫ్లో ఎంతో చక్కగా పీస్ఫుల్గా మౌల్డ్ చేసుకోవడానికి తగిన విధంగా ప్రణాళికలు అనేవి ఇప్పటి నుంచే వీరు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో ప్రతి స్టేజ్లో కూడా వీరు సక్సెస్ఫుల్గా ఉండడానికి లైఫ్లో ఎంతో కాన్ఫిడెంట్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక తులారాశి జాతకులు వారి ప్రేమ వ్యవహారంలో దాన్ని వివాహ బంధం వైపు తీసుకువెళ్లే విధంగా ఉంటూ ఉంటారు. ఒక్కసారి ఈ రాశి వారు ఎవరినైనా ప్రేమించారు అంటే గనక ఖచ్చితంగా ఆ ప్రేమించిన వ్యక్తిని అస్సలు విడిచిపెట్టారు. దాంపత్య జీవితం వైపు తీసుకువెళతారు. అంటే ప్రేమ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకోవడానికి ఎంత దూరమైనా సరే వీరు వెళ్తారు. వీరి మనసుకు నచ్చిన వ్యక్తి చెయ్యి వదిలిపెట్టడం అంటే వీరు ప్రాణం పోయినట్టే భావిస్తారు. ఈ విధంగా తులారాశి వారు ఉంటారు. కుటుంబ జీవితంలో ఎన్నో సంతోషాలు అనేవి తులారాశి వారు ప్రతి క్షణం కూడా ఆస్వాదిస్తారు. కుటుంబం జీవితాన్ని అస్సలు మిస్ చేసుకోరు అని చెప్పొచ్చు. ఫ్యామిలీ లైఫ్కి ఈ రాశి వారు ఫస్ట్ ప్రియారిటీ అనేది ఉంటుంది. ఆ తర్వాత తులారాశి వారు ఫైనాన్షియల్గా వీరికి వచ్చేటటువంటి ప్రతి ఒక్క రూపాయిని ఏమాత్రం వృధా ఖర్చులు అనేవే పెట్టారు. డబ్బుల విషయంలో తులారాశి వారు మాత్రం చాలా పర్టికులర్గా ఉంటారు. వీరికి జల్సాలు సరదాలు అంటే చాలా చిరాగ్గా ఉంటూ ఉంటాయి. ఇక డబ్బులను వృధా ఖర్చు పెట్టడం అంటే అలాంటి వారు సైతం వీరికి అస్సలు నచ్చరు. ఈ విధంగా తులారాశి వారికి వచ్చేటటువంటి ప్రతి రూపాయిని కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి స్థిరాస్తికి సంబంధించిన స్థలాల రూపంలోకి, పొలాల రూపంలోకి, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లోకి మార్చుకోవడం లాంటివి పక్కాగా భవిష్యత్తు ప్రణాళిక వారి యొక్క సంతానం గురించి, ఫ్యామిలీ గురించి ఆలోచించి చేస్తూ ఉంటారు. తద్వారా వీరి యొక్క జీవితంలో భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవే లేకుండా డబ్బుల కోసం ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా వీరి జీవితంలో ఎంతో ప్రశాంతంగా చాలా రిలాక్స్డ్గా లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు. తులారాశి వారు దేనికైనా సరే ఇట్టే ఉప్పొంగిపోరు. దేనికైనా సరే చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. అంటే వీరి యొక్క రాశి చక్రంలోని చిహ్నం తరహాగా ఒక త్రాసు ఏ విధంగా అయితే బ్యాలెన్స్డ్గా ఉంటుందో ఆ విధంగానే ఈ యొక్క తులారాశి వారు బ్యాలెన్స్డ్గా ఉంటారు. వీరి జీవితంలో సక్సెస్ అనేది ఎల్లప్పుడూ కూడా వీరిని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే వీరి వెన్నంటే ఉంటుంది. కాకపోతే మధ్యలో ఎప్పుడైనా కొన్ని గ్రహాల అనుకూలత అనేది లేకపోవడం వల్ల వెనక్కిపోతుంది. ఈ సమయంలో రాబోయేటటువంటి నూతన సంవత్సరం 2024 సంవత్సరంలో ఈ రాశి వారికి గురుగ్రహం యొక్క అనుకూలతలు ఎంతో చక్కగా ఉండబోతూ ఉన్నాయి. ఈ అనుకూలతల కారణంగానే వీరు వారి జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళబోతూ ఉన్నారు. ఇక తులారాశి వారికి ఈ రాశి వారు వారి జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళబోతూ ఉన్నారు. ఇక తులారాశి వారికి ఇలాంటి యాటిట్యూడ్ ఉండడం కారణంగానే వీరికి నరదృష్టి, నరపీడ, నరఘోష, శత్రుపాతలు, అలాగే ఎవరైనా సరే ఈ రాశి వారిని చూసి ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, ఇంతటి టాప్ క్వాలిటీస్ వీరిలో ఎందుకు ఉన్నాయి, ఇంత నెంబర్ 1గా ఎలా ఉన్నారు, ప్రతి దాంట్లో కూడా వీరికి చాలామంది దృష్టి పెడుతూ ఉంటారు. అయితే ఈ దృష్టిని తొలగించుకోవడానికి తులారాశి వారు తప్పనిసరిగా ఆ భగవంతుని మీద తమ మనస్సును లగ్నం చేయాలి. అయితే పూజలు పునస్కారాలు ఇటువంటివి చేయడానికి ఈ రాశి వారికి కొంచెం అయిష్టంగా ఉంటుంది. కానీ ఈ విధంగా మీరు పూజలు చేసినట్లయితే మీ యొక్క జీవితంలో ఉన్న ప్రతికూల ప్రభావాలు, కష్టాలు అన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి. ఆ విధంగా మీరు భగవంతుని మీద నమ్మకం ఉంచుకొని మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలి. భగవంతుని మీద నమ్మకం పెంచుకోండి. తులారాశి వారికి భగవంతుని మీద కన్నా కూడా వారి మీద వారికి ఎక్కువ నమ్మకం అనేది ఉంటుంది. ఈ విధమైన కాన్ఫిడెన్స్తో ప్రతి పనిలో కూడా సక్సెస్ని సాధిస్తూ ఉంటారు. మీరు చేసేటటువంటి ప్రతి పనిలో సక్సెస్ రావడానికి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు కూడా ఒక వంతు పాత్ర పోషిస్తాయని మీరు నమ్మండి. కాబట్టి మీరైతే నమ్మకాన్ని కోల్పోవద్దు. మీ మీద మీకు నమ్మకం ఎంతైతే ఉంటుందో అంతే నమ్మకాన్ని మీరు ఆ భగవంతుని మీద కూడా నమ్మకాన్ని ఉంచి ధైర్యంగా ముందడుగు వేయండి. మీరు మీ జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను ఖచ్చితంగా పొందుతారు. ఇక ఈ తులారాశి వారికి అనుకూలమైన రంగాలు రియల్ ఎస్టేట్ రంగం,
ఫైనాన్స్ రంగం. ఈ 2 రంగాలలో ఈ తులారాశి వారు చాలా అంటే చాలా చక్కగా వ్యాపారాన్ని చేసుకోవచ్చు. అదేవిధంగా ఉద్యోగపరంగా వీరు ఎల్లప్పుడూ కూడా సక్సెడ్ అవుతూ ఉంటారు. ఇక తులారాశి వారి యొక్క బలం వీరి కుటుంబమే, అలాగే వీరి బలహీనత కూడా వీరి కుటుంబమే. ఈ విధంగా తులారాశి వారు వారి యొక్క జీవితంలో ఈ విధంగా ఉంటూ ఉంటారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.